ఈటీవీ2 ప్రేక్షకులకు నమస్కారం. రిచ్ ఫీల్డ్ పంచతులసి తెలుగు వెలుగుకు స్వాగతం. తెలుగు అక్షరాల సిరులు అమృతము కురియు, అచ్చులతో కలిసి శ్రావ్యమై వెలుగు, అలతి అలతి పదాలు అందాలు చిందించా, వాక్యమే కవిత్వమై రసజ్ఞతతో రాజిల్లు, పండు వెన్నెల గనులు మన కావ్యాల విరులు, ఎంత చదివినా గాని ఏదో అనిర్వచనీయమైన అనుభూతి మిగులు అంటూ తెలుగు భాషా సాహిత్యాల గొప్పతనాన్ని కవితాత్మకంగా చెప్పారు కవి. అలాంటి తెలుగు మాధుర్యాన్ని మీకు అందిస్తోంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. అసత్యాన్ని ఇలా కూడా అంటారు. ఏ కళ్ళ, బి నల్ల, సి లేదు, డి సున్నా. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కల్లా అయితే ఏ, నల్లా అయితే బి, లేదు అయితే సి, సున్నా అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. అసత్యాన్ని ఇలా కూడా అంటారు. ఏ కళ్ళ, బి నల్ల, సి లేదు, డి సున్నా. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కల్లా అయితే ఏ, నల్లా అయితే బి, లేదు అయితే సి, సున్నా అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. నేటి చిన్నారులే రేపటి తెలుగు భాషా వారసులు, అమ్మ భాషకు స్వచ్ఛమైన వారధులు. కదిలే బొమ్మల కబుర్లతో వారిలో భాషాభిమానం కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం. అనగనగా ఒక చేప, పేరు మల్లి. చూడటానికి అందవిహీనంగా ఉన్న మనసు చాలా మంచిది. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని తప్పిస్తూ ఉంటుంది. తన దగ్గరున్న వస్తువులు, బొమ్మలు పిల్లలకు పంచిపెడుతూ ఉంటుంది. అందర్నీ ఆపదల్లో ఆదుకుంటూ ఉంటుంది. ఈ విధంగా తన గురించి ఆలోచించకుండా పరుల సేవే పరమావధిగా నమ్మి తన జీవితాన్ని హాయిగా గడిపేస్తూ ఉంటుంది. ఒకరోజు మళ్ళీ తోటి పిల్లల్ని బడిలో వదలటానికి తీసుకెళ్తుంది. అయ్యో, ఎవరో ఆపదలో ఉన్నట్టున్నారు. వెంటనే వెళ్ళి వాళ్ళని కాపాడాలి. కాపాడండి, కాపాడండి, దయచేసి నన్ను రక్షించు. ప్రమాదవశాత్తు నేను ఈ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాను. నన్ను బయటికి లాగి పుణ్యం కట్టుకో. నువ్వేం బాధపడకు, నేను నిన్ను బయటికి లాగి కాపాడుతాను. కొంచెం ఓర్చుకో. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నిజంగా నీ మనసు బంగారం. నేను ఊరికే వెళ్ళను. నీకేదైనా వరం ఇచ్చి వెళ్తాను. చెప్పు, నీకే వరం కావాలో కోరుకో. నేనేది కోరితే అది ఇస్తానంటున్నావు. నీ దగ్గర ఏదైనా మహత్యం ఉందా? ఇంతకీ నువ్వెవరు? నేనెవరో తెలుసుకోవాలనుందా? అయితే చూడు. అమ్మో, మళ్ళీ మళ్ళీ భయపడకు. బయటికి రా. నేను ఈ సముద్రానికి దేవతను. రా, దగ్గరకు రా. నేను ఈ లోకంలోని సమస్త జీవుల మంచి చెడును గమనిస్తూ ఉంటాను. మంచి మనసు, దయ, కరుణ గలవారిని మెచ్చుకుని వరాలు ఇస్తూ ఉంటాను. చెడు చేసేవారిని శిక్షిస్తూ ఉంటాను. నీలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. అడుగు, నీకేమి కావాలో కోరుకో. నేను చూడటానికి చాలా అందవికారంగా ఉన్నాను. నాకు అందరిలా అందంగా ఉండాలని కోరిక. నన్ను అందంగా మార్చవు? సరే, అలాగే. తదాస్తు. నేనెంత అందంగా ఉన్నాను. ఇది కళ, నిజమా? నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. హాయ్. అబ్బా, ఎంత అందంగా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. ఎవరబ్బా అది? అదే మన మళ్ళీ. భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం.
సరళమైన భాషలో ప్రయోగాలు చేసిన పద మాంత్రికుడు పింగళి నాగేంద్రరావు. మాటలతోనే కాదు పాటలతోనూ ప్రేక్షకుల్ని మెప్పించిన ఘనుడాయన. ప్రాచీన కావ్యాలలోని తెలుగు పదాలను ఒడిసిపట్టుకుని పాటల్లో ఒడుపుగా వాడారు. తనదైన చమత్కారాలతో గుండమ్మ కథ చిత్రంలోని కోలు కోలో ఎన్న కోలో నాసామి పాట ద్వారా తెలుగు భాషలోని మార్దవాన్ని అందించారు. కోలు కోలో ఎన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి తోడు. కోలు కోలో ఎన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు. మేలు మేలో ఎన్న మేలో నారంగా కొమ్మలకు వచ్చింది ఈడు. మేలు మేలో ఎన్న మేలో నారంగా కొమ్మలకు వచ్చింది ఈడు. ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు. కోలు కోలో ఎన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు. బాల బాలో ఎన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల. బాల బాలో ఎన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల. బేల బేలో ఎన్న బేలో పెద్దమ్మి చిలకల కులికేను చాలా. బేల బేలో ఎన్న జిగ్ జినక జిన జిగ్ జినక జిన జిగ్ జినక జిన జిన్. హే బేల బేలో ఎన్న బేలో పెద్దమ్మి చిలకల కులికేను చాలా. ఈ బేల పలికితే ముత్యాలు రాలా. కోలు కోలో ఎన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు. ముక్కుపైనుంటాది కోపము చిట్టెమ్మ మనసేమో మంచిది పాపం. ముక్కుపైనుంటాది కోపము చిట్టెమ్మ మనసేమో మంచిది పాపం. ఇంటికి వెలుగైన దీపము బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం. ఇంటికి వెలుగైన దీపము బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం. దంటుంటే ఎందురానిదు ఏ లోపం. కోలు కోలో ఎన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు. నాసామిరంగా అన్న జానపద బంధాన్ని విడదీసి నాసామిగా అభివ్యక్తీకరించడం ఓ మెరుపు. ఈ చిత్రంలో ఇద్దరు నాయికలు ఉంటారు. వీరిద్దరిని కొమ్మలుగా పోలుస్తాడు పింగళి. ఇక్కడ కొమ్మ అంటే చెట్టు కొమ్మ అని అర్థమే కాదు, మగువ అని కూడా అర్థం వస్తుంది. భాగవతంలో రుక్మిణి కళ్యాణ ఘట్టంలో బమ్మెర పోతన రుక్మిణిని పలు సందర్భాలలో కొమ్మగానే వర్ణించాడు. అలాంటి ప్రాచీన కావ్యాల వర్ణనలను ప్రయోగించాడు ఈ చిత్రంలో పింగళి. జోడుగా అంటే ఇద్దరు నాయికలు కలిసిమెలిసి ఉన్నారని, ఈడు అంటే వీరికి పెళ్లీడు వచ్చిందని, మంచి జోడు అంటే పెళ్లి కొడుకులను చూడాలని ఈ పల్లవిలోని భావం. మొదటి చరణంలో ఇద్దరి నాయకుల స్వభావాలను తెలియచేస్తూ చిన్నమ్మకు కోపం వస్తుంది కానీ మనసు మాత్రం మంచిదని, పెద్దమ్మేమో చాలా శాంతమని వివరించారు పింగళి. బాల బాల బేలో బేలో వంటి ఊతపదాలు కొత్త జానపద తురుపులు. చిన్నమ్మ, పెద్దమ్మ, చిట్టమ్మ, బుల్లెమ్మ వంటి పదాలు కూడా సంబోధనాగతమైనవే. ముఖ్యంగా చివరి చరణంలో ఇంటికి వెలుగైన దీపంగా వర్ణిస్తూ ఆమె చూపుల వలన చల్లదనం కలుగుతుందని అద్భుతమైన సమీకరణం చేశారు పింగళి. దీపం స్వభావం వేడితో కూడి వెలుగునిస్తుంది, కానీ భిన్నంగా చలువదనాన్ని అందిస్తుందని చెప్పడంలో ఆమె శాంత స్వభావంతో పాటు వంశాన్ని వెలిగించి కుటుంబ గౌరవాన్ని నిలిపే గుణాన్ని కూడా కలిగి ఉందని కవి తన పాట ద్వారా తెలియచేశాడు. పింగళి అద్భుతమైన జానపద శైలికి ఈ గీతం ఓ ఆణిముత్యం. వేటూరి తెలుగు చలనచిత్ర పాటల సిరి. ఏ పాటనైనా అలవోకగా రాయగల అక్షర విరి. తెలుగు భాషలోని మాధుర్యాన్ని పాటల ద్వారా సామాన్యుల వాకిళ్లలో నిలిపిన పాటల రచయిత వేటూరి. చిత్రంలోని సందర్భాలకు తగిన భాషను పాటల్లో ప్రయోగించడం అతనికి వెన్నెతో పెట్టిన విద్య. మాతృదేవోభవ చిత్రంలో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట ఇందుకు ఓ మంచి ఉదాహరణ. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే,
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాథగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా తిరిగే భూమాతం నీవై వేకువలో వెన్నెలవై కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అనుబంధం అంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంత రాగాల చేమంతులే వాడిపోయే తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే పగిలే ఆకాశము నీవై జారిపడే జాబిలివై మిగిలే ఆలాపన నీవై తీగ తెగే నీడియవై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేడులే. ఈ పాటలో వేటూరి ప్రకృతి ఆకృతులని విషాదానికి ప్రతీకలుగా చేశారు. భర్తను కోల్పోయిన నాయిక వాయులీన విద్వాంసురాలు. దీనావస్థకు అద్దం పట్టే కరుణ రసార్ద్రమైన నేపథ్య గీతమిది. ఈ పాటలో గుండెలను పిండే అభివ్యక్తులున్నాయి. అందమైన ప్రతీకలతో పాటు సానుభూతి సంకేతాలైన పదబంధాలు కూడా ఉన్నాయి. రాలిపోయే పువ్వు, వాలిపోయే పొద్దు వంటి అద్భుతమైన ప్రతీకలతో నాయిక పరిస్థితిని కళ్లకు కట్టిస్తారు వేటూరి. భర్త చనిపోవడాన్ని తెలిపేందుకు తనవాడు తారలలో చేరగా, మనస్సు మాంగళ్యాలు జారగా వంటి ఉపమానాలతో విషాద ఉదంతాన్ని కవితామయం చేశారు వేటూరి. అక్షరాలలో హాస్యరసం, పదాలలో పదునైన చమత్కారం నింపుకున్న భాష మన తెలుగు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే భాషా చమక్కులు ఇప్పుడు మీకోసం. పూర్వకాలం బాగా ప్రసిద్ధమైనటువంటి పద్యాలు తీసుకుని అనుకరణ పద్యాలుగా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఈ సంసారాన్ని గురించి ఓ చిత్రంగా పద్యం అంటాడు. అది అందరికీ బాగా ప్రసిద్ధమని తెలుసున్నది. ఆలంచున్ మెడగట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి తద్బలవ్రాతమునిచ్చి పుచ్చుకొను సంబంధంబు కల్పించి ఈ మలార్కంబున బాంధవంబనడి ప్రేమన్ కొందరంద్రిప్పుచున్ శీలం శీలయమర్చినట్ల సఖితో శ్రీకాళహస్తీశ్వర అంటాడు. దీన్నే ఒక అవధానంలో నాకు ఇచ్చి దీన్ని సెల్ ఫోన్కి అన్వయించి ఒక అనుకరణ పద్యం చెప్పండి అన్నారు. ఎందుకంటే మెడగట్టి అన్నమాట సెల్ ఫోన్ మెడలో కట్టుకుంటున్నాం కదా, అందుకని సెల్లంచున్ మెడగట్టి దానికి డబల్ సిమ్ కూడా పెట్టించి ఆ సల్లాపంబులు చాలవన్నటుల ఫీచర్లెన్నో కల్పించి మా ఇల్లున్ గుళ్ళను చేసినావు ఇదియులేదేన్ ప్రాణముల్ పోవవే సెల్లుల్ బెట్టెడిలొల్లికెల్లరి చివుల్ చిల్లుల్ పడెన్ దేవుడా. నిజంగా సెల్ ఫోన్ పరిస్థితి చూడండి. సెల్లంచున్ మెడగట్టి ఏదో బంధంలా కట్టినట్టు ఒకటి నిజంగానే మెడలో కట్టుకుంటున్నాం ఇవాళ. ఎక్కడో పోతుందో అనే బెంగతోటి భగవంతుడా సెల్ అంటూ ఒకటి మెడలో కట్టావయ్యా, దానికి డబల్ సిమ్ కూడా పెట్టించి. ఓ 10-12 ఏళ్ల క్రితం ఎప్పుడో ఈ సెల్ వచ్చినా మొదట ఒక్క సిమ్ ఉండడమే గొప్ప విషయంగా ఉండి ఇప్పుడు ఒక్కొక్కడికి 2 వేసి, పూర్వం ఏదైనా దేశం అభివృద్ధి చెందింది అంటే 3 పువ్వులు 6 కాయలుగా దేశం అభివృద్ధి చెందినది అనేవారు. ఇప్పుడు 3 ఫోన్లు 6 సిమ్ములుగా అభివృద్ధి చెందుతుంది. అందుకని అలాగే దాన్ని పెట్టించావు, ఒకటి మెడగట్టావు, దానికి మళ్ళీ డబల్ సిమ్ కూడా పెట్టావు. ఈ సల్లాపంబులు చాలవన్నటుల ఫీచర్లెన్నో కల్పించి. పోనీ ఏదో మాట్లాడుకుందుకుంటే అత్యవసర సమాచారం అందించచ్చేమో, ఏదైనా ప్రమాదాల్లో ఉంటాం, ఏదో చారుధాములాగా యాత్రికులు ఇబ్బందులు పడినప్పుడు సెల్ ఫోన్ లేకపోతే ఏమయ్యేది, ఇలా కొన్ని ఉపయోగాలు కొన్ని ఉంటే ఉండొచ్చునండి. కానీ
ఇన్ని ఫీచర్లు అవసరమా? డబ్బాలు 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 మెనూ అంటాడు, అది ఒక్కటే నొక్కగానే 36 డబ్బాలు వస్తాయి. ఇందులో ఏది ఏమిటి అవసరమైనవి లేని ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వైఫైలు, 5Gలు ఎన్ని ఉన్నాయో ఇందులో. ఇంకా ఇవన్నీ వాడి మొత్తం యువతరం ఏ రకంగా చెడిపోతున్నారో, యువతరమే కాదు సంసారాలు నాశనం అయిపోతున్నాయి దీనివల్ల. ఇక ఇది చాలక మా ఇల్లును గొల్లను చేసినావు, ఇక దానికి తక్కువ ఉండడం, దీనికేమో 2 ఉంటే 1 ఉచితం ఉండడం, ఇంకేదో సముచితం ఉండడం, రకరకాల పథకాలు పెట్టడం, మొత్తం మీద అంతా కలిపి ఏమవుతుంటే వాడడం మాట్లాడడం అనేది బాగా అలవాటు చేసి అప్పుడు ధరలు పెంచడం. ఇల్లును గొల్లను చేసినావు, సెల్ వల్ల ఇల్లంతా గొల్లయిందయ్యా, పైగా ఇది జులేదేన్ ప్రాణములు పోవై. అసలు ఒక్క 10 నిమిషాలు సెల్ ఫోన్ కనపడకుండా ఉంటే మన వాళ్ళలో చాలామందికి గుండెపోటు వచ్చినంత పని అవుతుంది. ఇంకా సమస్తం దాని మీద ఆధారపడిపోయారు. ఒక చిన్న లెక్క కూడా 2 రోజులు ఎంత అంటే కూడా సెల్ ఫోన్లో క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి చేయాల్సిందే తప్ప వీళ్ళు సొంతంగా చేసే అవకాశం లేదు. ఇంకా అలాంటి పరిస్థితి పెట్టావు. పైగా సెల్లులు పెట్టెడి లొల్లికెళ్ళరి చెవులు చెల్లును పడిందేవుడా, ఇటు మాట్లాడే అటు మాట్లాడే మొత్తం మీద 2 చెవులు చిల్లులు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ పెట్టుకుంటే అక్కడ దోషం అని చెబుతున్నారు. పద్యంలో ఉండే వ్యంగ్యాన్ని గ్రహించానా మనం కొంత వాడకం తగ్గిస్తే ముందు పిచ్చుకలు బతుకుతాయి, పర్యావరణం బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, కట్టె వంకర్లని పొయ్యి తీరుస్తుందండి అంటారు. రకరకాల కట్టెలు పెడతారు, అందులో అది నున్నగా ఇలా గుండ్రంగా చెక్కి ఎవరు పెట్టరు. కొన్ని కణుపులు ఉంటాయి, కొన్ని ఉండవు, కొన్ని పుల్లలు ఉంటాయి, కొన్ని కట్టెలు ఉంటాయి, కొన్ని సగం కాయలను ఉంటాయి, కొన్ని వంకర్లు తిరుగుంటాయి. ఏదైనా సరే పొయ్యిలో పెట్టగానే మొత్తం కాలిపోగానే అంతా సమానం, మొత్తం బూడిదే. అంచేది ఎన్ని రకాల భిన్నాభిప్రాయాలు ఉన్న మనుషులనైనా సరే సంస్థ కోసం మనం కలవాలి, సంస్థ కోసం మనం కలవాలి, దీనికోసం మనం కలిసి పనిచేయాలి, దీనికోసం మనం సర్దుకోవాలి అని ఒక నాయకుడు ఒక్కడి పేరు చెప్పి రాజకీయ పక్షం వాళ్ళు ఆయన కోసం మనం కలిసి ఉండాలి, ఆయన కోసం మనం కలిసి ఉండాలని పార్టీల్లో ఐకమత్యాన్ని సాధిస్తున్నారే, అది సంస్థల్లో సాధించలేమండి. సంస్థ కనుక ప్రజా సంక్షేమం కోసం పనిచేసేది అయితే ఆ పేరు మీద ఎన్ని వంకరలున్నా అన్ని తీసుకెళ్ళి కట్టె పొయ్యిలో పెట్టినట్టుగా మొత్తం సరి చేయవచ్చు. అందుకని కట్టె వంకరలన్నీ పొయ్యి తీరుస్తుంది. అంతేకాదు లోకంలో ఉండే రకరకాల బుద్ధుల వల్ల జరిగే ప్రమాదాలు ఏవి జరుగుతాయని మనం బాధపడతాము, అవన్నీ ప్రళయం వల్ల మొత్తం తీరిపోతే ఒక రకంగా చెప్పండి. కురుక్షేత్ర యుద్ధంతో చూడండి ఎంతమందికి ఎన్ని కర్మబంధాలు తొలగిపోయి ఎన్ని ప్రణాళికలు పనిచేసాయో అక్కడ. శైజుడు పరిస్థితి వేరే, కర్ణుడు పరిస్థితి వేరే, ధర్మరాజు పరిస్థితులు వేరే, దుర్యోధనుడు గ్రహస్థితి వేరే, ఈ మధ్యలో పాల్గొన్న ఘటోత్కచుడు, అలంబుసుడు లాంటి వాళ్ళ గ్రహస్థితులు వేరే, అభిమన్యుడు గ్రహస్థితి వేరే, ఉపపాండవుల గ్రహస్థితి వేరే, వాళ్ళ రకరకాల కర్మఫలాలు గ్రహస్థితులన్నీ మొత్తం 18 రోజుల యుద్ధం రూపంలో సరిపోయినాయి. ఇది కట్టె వంకరలన్నీ పొయ్యి తీరుస్తుంది అంటే ఉపయోగించేటువంటి మాట. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి. అసలు ప్రయాణాల్లోనూ అక్కడ అప్పటికప్పుడు పుట్టేటువంటి చలోక్తులు సద్యస్ఫూర్తితో చాలా బాగుంటాయి. ఈ మధ్యన అమెరికా వెళ్ళినప్పుడు నేను డెట్రాయిట్ నుంచి డాలస్ వెడుతున్నాను విమానంలో. శూద్రకుడు మృత్యుకటికం తీసి చదువుకుంటున్నాను, సంస్కృత నాటకం. అందులో సరిగ్గా శర్విలకుడు దొంగతనం చేస్తాడు. చదువుకున్నవాడు అయ్యుండి కూడా దొంగతనం చేస్తాడు, ఏదో ప్రియురాల కోసమని చేస్తాడు. అందుకని అది నడుస్తుంది, అందులో నవ్వు వస్తుంది. పక్కన ఒక అమెరికా అమ్మాయి కూర్చుని పుస్తకం చదువుతాను. ఇక 300 పేజీల పుస్తకం. నేను ఏమిటో ఆ పుస్తకం ఆ శీర్షిక పేరు చూసా, హౌ టు వాక్, ఎలా నడవాలి అనే దాని మీద 300 పేజీల పుస్తకం ఉందండి అమెరికాలో. హౌ టు వాక్, హౌ టు రీడ్, హౌ టు టాక్, మాట్లాడడానికి గురించి 400 పేజీలే. అలా ఉంటాయండి పుస్తకాలు, చదువుతారు. నేను అది చూసి నవ్వుకున్నాను. సరే తర్వాత నా నవ్వుల్లో నేను మునిగిపోయాను. శూద్రకుడు మృత్యుకటికంలో చాలా చలోక్తులు ఉంటాయి. వాడు ఎవడు యజ్ఞోపవేతంతో ఆ కన్నాన్ని కొలుస్తాడు, ఓహో ఇందుకోసం ఉపయోగపడింది అంటాడు, చాలా గమ్మత్తుగా మాట్లాడుతాడు. ఇవన్నీ నవ్వుస్తుంటే ఒక్కోసారి పైకి నవ్వక తప్పేది కాదు. ఏమిటి నవ్వుతూ ఉంటే ఆ అమ్మాయి ఒకసారి మీరేం చదువుతున్నారని ఏదో ఇంగ్లీష్లో అడిగింది. నేను కూడా చమత్కారంగా మీరేం చదువుతున్నారన్న, హౌ టు వాక్ అంది. నేను వెంటనే హౌ టు స్టీల్ అన్నాను. నేను మరి ఇప్పుడు ఎందుకంటే మృత్యుకటికంలో దొంగతనం నడుస్తుంది, హౌ టు స్టీల్ అన్నాను. హౌ టు స్టీల్, దొంగతనం చేయడం కోసం ఒక పుస్తకం ఉంటుందా? అదేమిటమ్మా, వాకింగ్కో పుస్తకం, టాకింగ్కో పుస్తకం, రీడింగ్కో పుస్తకం ఉన్నప్పుడు దొంగతనానికి మాత్రం ఉండకూడదా అని. సరే తర్వాత ఆ అమ్మాయికి మృత్యుకటికం కథ అంతా మనం వచ్చిరాని ఆంగ్లంలో బోధన చేసేసామనుకోండి, అది వేరే విషయం. కానీ అనుకోకుండా పుట్టేటువంటి చలోక్తులు చాలా విచిత్రంగా ఉంటాయి. మనం ఉపయోగించగలిగితే దాంతో మన జీవితాలని, మన సంసారాలని పరమ చమత్కార భరితంగా గడుపుకుందాం. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. అసత్యాన్ని ఇలా కూడా అంటారు. ఏ కళ్ళ, బి నల్ల, సి లేదు, డి 0. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కల్లా అయితే ఏ, నల్లా అయితే బి, లేదు అయితే సి, 0 అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. అసత్యాన్ని ఇలా కూడా అంటారు. ఏ కళ్ళ, బి నల్ల, సి లేదు, డి 0.
మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కల్లా అయితే ఏ, నల్లా అయితే బి, లేదు అయితే సి, సున్నా అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం పెట్టెతో పాటు బేడా సర్దమంటారు కనుక ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అందిన SMSలలో డ్రా ద్వారా ఎంపికైన విజేత బి. భాగ్యలక్ష్మి, చావపాడు, గుంటూరు జిల్లా. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలిగే గొప్ప వేదిక. ఆలస్యం ఎందుకు, వెంటనే మీ వివరాలు తెలియజేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9394489223, 9394489263. ఫోన్ నెంబర్లు మరోసారి 9394489223, 9394489263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.